శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ మంగళకరమైన రోజున నీ కోసం ఒక శుభవార్త తెచ్చానమ్మా. నీ సాయిని నమ్మి తలుపు తెరు, నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి తన బిడ్డల కోసం బాబాగారు ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నా కష్టాలు చాలు తండ్రి, ఈ కన్నీళ్లు నేను మోయలేను బాబా, నా జీవితాన్ని మార్చు అని నన్ను కోరుతూ ఉన్నావు కదా. అందుకే ఈరోజు నీ కోసమే ఈ శుభవార్తను తీసుకొచ్చానమ్మా. అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది. నా ఆశీర్వాదంతో నీకు అంతా శుభం జరుగుతుంది తల్లి. నువ్వు కోరిన శుభవార్తను నీ ఇంటి ముందుంచుతాను. నమ్మకంతో తలుపు తెరు, ఆనందిస్తావు. నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే కదా తల్లి నేనున్నది. ఒక తండ్రిగా నన్ను నువ్వు భావించినప్పుడు నీ సమస్యలకు నేనే కదా పరిష్కారం ఇవ్వాలి. తప్పకుండా ఇస్తానమ్మా. తప్పకుండా నీ సమస్యలన్నింటికీ ఒక ముగింపు ఇస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో నా మీద నమ్మకంతో ఉండు. నీకు సమస్య వచ్చిందంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా నీ జీవితంలో అమర్చాను. ఆ విషయం గుర్తించుకో. నీ కష్టాలను మరిపించేంత ఆనందం నీకు రాబోతోంది తల్లి. ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణం మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది. ఆ క్షణం నేను నీ కోసం ఏమి చేశానో నీకే అర్థమవుతుంది. నీకు నమ్మక ద్రోహం చేసిన వారిని నీ బాబాకి అప్పగించు. అంతా నేను చూసుకుంటాను. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను తల్లి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. ఆ నమ్మకం వలనే ఈరోజు నేను నీకు ఈ శుభవార్తను అందజేస్తున్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఎప్పుడూ కూడా నువ్వు సమస్యల నుండి తప్పుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు వాటిని ఎదుర్కొని నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ సాయి తండ్రిని నేను నీతో పాటే ఉంటున్నాను కాబట్టి. అందుకే తల్లి, నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండబోతున్నావు. నా ఆశీర్వాదంతో నీకు అంతా శుభం జరుగుతుంది. నా కాలు మోపిన స్థలంలో నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు బిడ్డ. ఆ క్షణం నుంచి నువ్వు ఆనందంగా జీవిస్తావు. వెంటనే నువ్వు కోరిన జీవితం నీ చేతిలో పెడతానమ్మా. ఇక నీకు కొత్త జీవితం ప్రారంభమవబోతోంది. నీ జీవితంలో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగించి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను. ఇక నీ దిగులుని వదిలేసాయి. నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలకి ఒక అభయాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. అతి త్వరలోనే బాబాగారు మన ఇంటి తలుపు కొడతానని చెప్తూ ఉన్నారు. ఏ క్షణానైతే బాబాగారు తన పాదాలను మన ఇంటి ముందు మోపుతారో ఆ క్షణం నుంచి మన జీవితం మారబోతోందని కూడా ఆ తండ్రి గారు సెలవిస్తూ ఉన్నారండి. ప్రతి బిడ్డ కూడా ఆప్యాయంగా ప్రేమగా బాబాగారిని ఆహ్వానించండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ తండ్రి ప్రతి బిడ్డ ఇంటికి వస్తారండి. ఏదో ఒక రూపంలో ఆ భగవంతుని సాక్షాత్కారం మీకు అందజేస్తారు. ఆ రోజు నుంచి
మీకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కూడా పటాపంచలైపోతాయండి. ఎప్పటికీ తీరవు అనుకున్న కష్టాలు కూడా మీ కంటికి కనిపించకుండా పోతాయి. ఆ రోజు అతి దగ్గరలోనే ఉందని, ప్రతి బిడ్డ ఇంటికి తాను వస్తానని, తాను వచ్చిన రోజు నుంచి మీ జీవితంలో మార్పు రాబోతోందని బాబాగారు చెప్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఏంటంటే శ్రద్ధాభక్తులతో బాబాగారిని పూజించుకుంటూ ఆ తండ్రి తన సాక్షాత్కారాన్ని మనకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థించడమే. మనం ఇంతకు ముందు సందేశంలో కూడా చెప్పుకున్నామండి, మనం ఒక్క అడుగు బాబాగారి వైపు వేస్తే ఆయన 100 అడుగులు మన వైపు వేస్తాడు. మనల్ని చేరే వరకు కూడా బాబాగారు నిద్రపోరు. తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును అందించేంత వరకు కూడా ఆయన సంతృప్తిగా ఉండరు ఫ్రెండ్స్. మనం ఆ తండ్రినే నమ్ముకున్నాం కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే బాబాగారు నన్ను పైకి లేపుతారు, నా కష్టాలను తీరుస్తారు, నా సమస్యల నుంచి నన్ను బయటపడేస్తారు అని ఒక దృఢమైనటువంటి నమ్మకం మనకుంది. కాబట్టి మనమే బాబాగారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిడ్డలమండి. తనకు ఎంతో ఇష్టమైన బిడ్డలను తాను ఏనాడు కూడా కష్టపెట్టడు. వారికి వచ్చిన కష్టాలను సాక్షాత్తు ఆ తండ్రే అనుభవిస్తాడు. తన బిడ్డల కష్టాలను ఎంతో ఆనందంగా స్వీకరిస్తారండి బాబాగారు. తనకు అదొక అదృష్టంలాగా బాబాగారు భావిస్తారు. ఎందుకంటే ఏ తల్లి తండ్రి అయినా సరే తన బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు. వాళ్ళు ఎంత కష్టమైనా అనుభవిస్తారు, కానీ తన బిడ్డలకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాళ్ళు అల్లాడిపోతారు ఫ్రెండ్స్. అలాగే మనం ఒక తండ్రి స్థానంలో బాబాగారిని ఉంచి వేడుకుంటూ ఉన్నందువల్ల తన బిడ్డలందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనే ఆ తండ్రి కూడా కోరుకుంటారండి. దానికోసం ఎంత దూరమైనా బాబాగారు వెళ్తారు. మనకు ఎంత కష్టం వచ్చినా సరే అది ఆ తండ్రి అనుభవించడానికి సిద్ధంగా ఉంటారండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. అందుకే మనం బాబాగారి భక్తులమైనందుకు మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. ఆ తండ్రి ఆశీస్సులు మనకు లభించాలంటే, ఆ తండ్రి సాక్షాత్కారం మనకు లభించాలంటే ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం, శ్రద్ధ సబూరితో ఉండి బాబాగారిని ఆప్యాయంగా పిలవడమే. ఆ ఒక్క పిలుపు చాలండి. తన బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా సరే, 7 సముద్రాలు దాటుకునైనా సరే బాబాగారు వాళ్ళ ముందుకు వచ్చేస్తారు. బాబాగారు వాళ్ళకి కనిపిస్తారు. బాబాగారు ఏదో ఒక సందేశం రూపంలో వాళ్ళకి వినిపిస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. బాబాగారు తన బిడ్డల ప్రేమకు బానిస. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ బాబాగారిని అడగడం కాదండి, డిమాండ్ చేయండి. బాబా, నేను నీ బిడ్డని, నాకు ఇది కావాలి, నేను నువ్వు చూపిన మార్గంలోనే నడుస్తానని ఒక్క మాట చెప్పండి. ఆ తండ్రి చూపించిన మార్గంలో నడవండి. మీ జీవితం మీరు ఊహించిన దానికంటే అత్యంత అద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.